goal for a long time. సో ఐఐటి చేసి ఈ సివిల్స్ వైపు రావడానికి గల కారణం అంటే ఏం చెప్తారు? ఐఐటి అనేది ఇట్ వాజ్ ఏ ఫర్ దాట్ రీజన్ నాకు సివిల్ సర్వీసెస్ ఏజ్లో మీరు ఈ యూపీఎస్సీ సైట్ రావాలి అని అనుకుంటున్నారు? మా పేరెంట్స్ కూడా చాలా మోటివేట్ చేసి ఉండే. సో వాళ్ళు కరెక్ట్ టైం అంటే మీరు జాబ్ సెటిల్ అయ్యే పొజిషన్లో అగైన్ యూ వాంట్ టు స్టడీ. సో ఫస్ట్ టైం ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇట్ వాజ్ నా ఒపీనియన్లో ఏ పేపర్లో అయినా వీ షుడ్ బి ఐడెంటిఫైయింగ్ అవర్ స్ట్రెంగ్స్ అండ్ వీ షుడ్ ప్లే టు ఇట్. నాకు యూపీఎస్సీ గోల్ తప్ప ఇంకా వేరే అచీవ్మెంట్ లేని వాళ్ళకి మీరేం చెప్తారు? ఏబుల్ టు డీల్ విత్ ద స్ట్రెస్ ఇన్ ద ఎగ్జామ్ హాల్స్. ఒక టాపిక్ మీద ఒక 3-4 గుడ్ పాయింట్స్ అండ్ 3-4 డేటా పాయింట్స్ అట్లీస్ట్ 10 hours ఐ వుడ్ సే ప్రిపరేషన్లో ఉండాలి. జనరల్ డైలీ న్యూస్ పేపర్, ఎనీ గుడ్ న్యూస్ పేపర్. ఆస్పిరెంట్స్ కంపల్సరీ కోచింగ్ తీసుకోవాలా లేదా? బట్ రిగార్డింగ్ కంటెంట్ ఐ విల్ సే దాట్ యూపీఎస్సీ జర్నీ ఈజ్ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన తర్వాత 123rd ర్యాంక్ వచ్చిన తర్వాత మీ లైఫ్లో ఏం మారిందంటారు? సో నేను ప్రతి ఇయర్ రిజల్ట్ వచ్చాక ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ద నెక్స్ట్ అటెంప్ట్. ఓకే, దిస్ ఇయర్ నాకు అవసరం రాలేదు. ఎంటర్టైన్మెంట్ సైడ్ ఏం వెళ్ళాలనుకోవట్లేరా? ఇన్ని ఇయర్స్ నుంచి మీరు కష్టపడ్డారు. సో ఫర్ మీ ఎంటర్టైన్మెంట్ ఆర్ ఫ్రీ టైమ్ అంటే ఇట్స్ అబౌట్ ట్రిప్స్. యాజ్ ఎ ఐఏఎస్ ఆఫీసర్గా మీ మొదటి ప్రాధాన్యత అంటే ఏం చెప్తారు? సివిల్ సర్వీసెస్ ఆర్ ద ట్రస్టీస్ ఆఫ్ ద పీపుల్ అండ్ ఇంప్రూవింగ్ ద గవర్నెన్స్. ఆ మ్యాండేట్ ఎస్టాబ్లిష్ చేయడం ఐ బిలీవ్ దాట్. ఆఫ్టర్ 10 years తర్వాత తరుణ్ తేజ్ గారిని పబ్లిక్ ఎలా గుర్తుంచుకోవాలి అని మీరు అనుకుంటున్నారు? నేను ఏ ఏరియాస్లో అయితే వర్క్ చేశానో ఐ వాంట్ టు బి నోన్ that he made a change or he made an impact in the lives of the people that where he worked. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ప్రస్తుతం మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారెవరో కాదు, యూపీఎస్సీలో 123వ ర్యాంక్ సాధించినటువంటి తరుణ్ తేజ్ గారు. వారు ఈ స్థాయికి రావడానికి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన సంఘటనలు ఉంటాయి. అలాగే 4 సార్లు అటెంప్ట్ చేసి 5వసారి వారు అనుకున్న లక్ష్యానికి చేరుకోవడం జరిగింది. సో వారి యొక్క జర్నీ వివరాలు, అలాగే ఈ యొక్క ర్యాంక్ సాధించడానికి వారు పడినటువంటి కష్టం, ఇలా ప్రతి ఒక్క అంశాన్ని మనం వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మ్యామ్. ఓకే, యూపీఎస్సీ ర్యాంక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. 123rd ర్యాంక్, స్టేట్లోనే 2nd ర్యాంక్ మీరు సాధించడం జరిగింది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ బీన్ హెల్పింగ్ మీ నా జర్నీ మొత్తంలో, అండ్ ఎస్పెషల్లీ టు మై పేరెంట్స్, మై ఫ్రెండ్స్, అండ్ ఆల్సో దిస్ హ్యాస్ బీన్ మై గోల్ ఫర్ ఏ లాంగ్ టైమ్. సో ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ టు బీ ఏబుల్ టు గెట్ దిస్ ర్యాంక్ దిస్ ఇయర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. త్వరలో మిమ్మల్ని ఐఏఎస్గా చూడబోతున్నాం. సో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కొంచెం మా పల్లవి టీవీ ప్రేక్షకులకి. మా మదర్ షీ ఈజ్ ఎ టీచర్. ఓకే. మా ఫాదర్ హీ ఈజ్ ఆల్సో ఎ టీచర్. ఓకే. అండ్ మా తమ్ముడు వచ్చేసి హీ హ్యాస్ రీసెంట్లీ కంప్లీటెడ్ ఎంబీబీఎస్. ఓకే. యా. సో అండ్ నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఐ హ్యావ్ డన్ బీటెక్ ఇన్ ఐఐటి బాంబే, కంప్యూటర్ సైన్స్. ఓకే. అండ్ అప్పటి నుంచి నేను యూపీఎస్సీ ప్రిపరేషన్లోనే ఉన్నాను. ఓకే. సో మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మాకు తెలిసిన వివరాల ప్రకారం మీరు ఐఐటి బాంబేలో చేశారు. సో ఐఐటి చేసి ఈ సివిల్స్ వైపు రావడానికి గల కారణం అంటే ఏం చెప్తారు? సో ఐఐటి అనేది ఇట్ వాజ్ ఏ చైల్డ్హుడ్ డ్రీమ్ అండి నాకు. ఓకే. సో నేను ఐఐటి ఆఫ్టర్ గెటింగ్ ఇన్ టు ఐఐటి బాంబే ఐ హ్యావ్ సీన్ వేరియస్ కెరీర్ ఆపర్చునిటీస్. సో నేను సీనియర్స్తో మాట్లాడిన దాన్ని బట్టి ఐ హ్యావ్ talk to seniors in computer science department. I have to talk
టు సీనియర్స్ ఇన్ సివిల్ సర్వీసెస్. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం నేను సివిల్ సర్వీసెస్ ఒకవేళ జాయిన్ అయితే నాకు ఒక లార్జర్ ప్లాట్ఫామ్ ఉంటుంది టు రీచ్ అవుట్ టు మోర్ పీపుల్ అండ్ మేబీ హ్యావ్ అన్ ఇంపాక్ట్ ఆన్ దేర్ లైఫ్స్ అని. అండ్ ఫర్ దాట్ రీజన్ నాకు సివిల్ సర్వీసెస్ సీమ్డ్ ఎ గుడ్ కెరియర్ చాయిస్ యాజ్ కంపేర్డ్ టు అదర్ కెరియర్ చాయిసెస్ ఐ హ్యాడ్. ఎవ్రీవన్ డ్రీమ్ ఐఐటి బాంబేలో చేయాలి అనేది ఒక డ్రీమ్ ఉంటుంది. సో అంత పెద్ద బిగ్ అచీవ్మెంట్ అడ్మిషన్ రావడం అంటే ఇట్స్ నాట్ ఈజీ నార్మల్ పీపుల్కి. సో చాలా హార్డ్ వర్క్ చేసి ఉండాలి. దట్టు మీరు అక్కడ చదివి సివిల్ సైడ్ మళ్ళీ అతి కష్టమైన సైడ్ వచ్చేసారు. సో అది అక్కడికి అచీవ్ అవ్వాలంటేనే ఇట్స్ గ్రేట్ థింగ్. సో అగైన్ మళ్ళీ యువర్ టర్న్డ్ ఇంటూ యూపీఎస్సి. ఎందుకు అలా? సో మీరు కెరీర్ ఆపర్చునిటీస్ అని చెప్పారు, ఓకే ఫైన్. బట్ ఇది లాంగ్ ప్రాసెస్, వస్తుందో లేదో తెలియని ఉంటుంది. సో మనం ఆ గోల్కి రీచ్ అవుతామా అని ఒక డౌట్ మీకు రేజ్ అయిందా? ఆ డౌట్ ఉంటుందండి. Yeah. అంటే ఇట్ ఈస్ అన్ అన్సర్టెన్ ఎగ్జామ్. కంపల్సరీ సెలెక్ట్ అవుతామా లేదా విత్ ఇన్ గివెన్ అమౌంట్ ఆఫ్ టైమ్. ఇట్స్ నాట్ ఆల్వేస్ గ్యారంటీడ్. బట్ ఫర్ మీ నేను వన్స్ ఐ హ్యావ్ డిసైడెడ్ దాట్ నేను ఈ కెరీర్ చాయిస్ చేద్దాము అని అనుకున్నప్పుడు ఐ వాంటెడ్ టు గివ్ ఇట్ మై బెస్ట్. ఓకే సో నేను ఫర్ ఎవ్రీ అటెంప్ట్ ఐ వాంటెడ్ టు గివ్ మై బెస్ట్ టు దట్ ఎగ్జామ్. ఓకే అండ్ సో ఎవ్రీ ఇయర్ ఐ వాజ్ ఏబుల్ టు ఇంప్రూవ్. ఈ ఇయర్ నేను కొన్ని సబ్జెక్ట్స్లో వీక్ ఉంటే నెక్స్ట్ అటెంప్ట్కి ఐ వాజ్ ఏబుల్ టు వర్క్ ఆన్ ఇట్. ఓకే అండ్ సో అలా ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. బట్ సో లుకింగ్ బ్యాక్ ఎట్ ఇట్, నేను సో ఫర్ ఎవ్రీ ఎగ్జామ్ నేను ఒకవేళ నా బెస్ట్ ఇవ్వకపోతే దెన్ ఐ వాజ్ నాట్ వదిలేయడానికి ఐ వాజ్ నాట్ హ్యాపీ. ఐ హ్యాడ్ టు గివ్ మై బెస్ట్ బిఫోర్ ఐ నో దాట్ ఓకే దిస్ ఇస్ నాట్ ఫర్ మీ అని. సో ఫర్ దాట్ రీజన్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక డైనమిక్ ప్రాసెస్లో ఇంప్రూవ్ అవుతూ వచ్చాను. సో ఎస్, నేను ఇనిషియల్గా ఇట్ వాజ్ అన్ అన్సర్టన్ ప్రాసెస్. అవుతానో లేదో తెలీదు, బట్ ఐ వాంటెడ్ టు ట్రై. ఏజ్లో మీరు ఈ యూపీఎస్సీ సైడ్ రావాలి అని అనుకున్నారు? ఎలాంటి సందర్భాల్లో? అంటే మీ పేరెంట్స్ ఎంకరేజ్ చేశారా ఇటు సివిల్ సైడ్ రమ్మని, లేదా ఇట్స్ ఓన్ చాయిస్, మీదే చాయిసా? నా చాయిసే అండి. బట్ మా పేరెంట్స్ కూడా చాలా మోటివేట్ చేసి ఉండే. సో వాళ్ళు దే హ్యావ్ బీన్ మోటివేటింగ్ మీ ఫర్ లాంగ్. నేను ఐ వాంటెడ్ టు మేక్ దట్ చాయిస్ ఆఫ్టర్ డెఫినెట్గా డిసైడ్ అయ్యి వద్దాము అని ఐ వాంటెడ్ టు టేక్ టైమ్ ఆన్ ఇట్. ఓకే సో నేను కాలేజ్ అయిపోయాక డిసైడ్ అయ్యాను యూపీఎస్సీ సైడ్ వద్దాము అండ్ రాద్దాం యూపీఎస్సీ అని. బట్ ఇట్ వాజ్ దేర్ ఎట్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్, మేబీ ఇట్ వాజ్ ఎ కెరీర్ చాయిస్ అని. ఇట్ వాజ్ దేర్ సిన్స్ లాంగ్. సో మీ కోర్స్ అయిపోయాక మీరు అనుకున్నారు, కరెక్ట్ టైం అంటే మీరు జాబ్ సెటిల్ అయ్యే పొజిషన్లో అగైన్ యూ వాంట్ టు స్టడీ. అప్పుడు పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? సో మా పేరెంట్స్ దే వర్ వెరీ సపోర్టివ్. ఓకే వాళ్ళు ఈవెన్ ఇన్ దిస్ లాంగ్ 3-4 years ఆఫ్ మై ప్రిపరేషన్ వాళ్ళు ఎప్పుడు కూడా ఓకే దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్, మళ్ళీ కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్ళిపో ఆర్ ట్రై అదర్ జాబ్ ఆపర్చునిటీస్ అని వాళ్ళు చెప్పలేదు. ఎప్పుడు చెప్పలేదు. గ్రేట్ థింగ్. సో I always had that support from my parents. ఓకే So I'll say that most of my rank that I had gotten, most of the credit goes to my parents. ఓకే ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు ఈ ప్రిలిమ్స్ సైడ్ రావడానికి? యూపీఎస్సీ స్టార్ట్ చేసింది అని అంటే ఎలా స్టార్ట్ చేశారు? ఏమైనా కోచింగ్ తీసుకున్నారా? ఎవరైనా గైడ్ లాగా? నేను సివిల్స్ అటెంప్ట్స్ ఇచ్చాను 2021లో జస్ట్ అవుట్ ఆఫ్ కాలేజ్. ఓకే బట్ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఎనఫ్. నేను ఐ వాంటెడ్ టు సీ అంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది, హౌ విల్ ద ప్రిపరేషన్ గో. సో ఐ విల్ సే దట్ 22 వాజ్ మై ఫస్ట్ ప్రాపర్ అటెంప్ట్. అండ్ గైడెన్స్ వచ్చేసి ఐ యూస్ టు టాక్ విత్ మా సీనియర్స్తో మాట్లాడుతుండే. బట్ అఫీషియల్గా నాకు మెంటర్ లాగా కోచింగ్ ఇన్స్టిట్యూట్ అలా తీసుకోవడం ఐ స్టార్టెడ్ ఇన్ 23. ఓకే సో 22లో ఐ స్టార్టెడ్ విత్ ఎన్సీఆర్టీస్ అండ్ బేసిక్ బుక్స్ అయిపోయాక ఐ యూస్ టు గో ఫర్ రెఫరెన్స్ బుక్స్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి న్యూస్ పేపర్స్ అండ్ వేరియస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ ఐల్ సే దట్ టెస్ట్ ఎనీ హౌ మెనీ టెస్ట్ దాట్ వి రైట్, ఆ టెస్ట్లో ఉన్న కంటెంట్ ఐ యూస్ టు రివైజ్ ఇట్ అలాట్. ఓకే సో ఐల్ సే that was the beginning of my prep. ఓకే ఫస్ట్ టైంలో మీరు అటెంప్ట్ చేసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? అంటే అప్పుడు మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవ్వలేదు. సో ఎలా ఉండే ఆ ఫస్ట్ అటెంప్ట్లో? ఏం ఎక్స్పీరియన్స్ చేశారు మీరు? సో ఫస్ట్ టైం ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు ఇట్ వాజ్ వెరీ ఎక్సైటింగ్ బికాజ్ అప్పటిదాకా కంప్యూటర్ సైన్స్లో ఉండి ఏ స్విచ్ టు జనరల్ స్టడీస్, ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీల్డ్ ఎంటైర్లీ.
సో ఆ క్వశ్చన్స్ కానీ అండ్ సమ్ ఆఫ్ ఇట్ ఈస్ నోస్టాలజిక్, సోషల్ స్టడీస్ స్కూల్లో చదివింది అండ్ ఆల్, ఇట్ ఆల్ కమ్స్ బ్యాక్. అండ్ ఎగ్జామ్ హాల్లో ఐ విత్ ద వేరియస్ కాన్సెప్ట్స్ దాట్ వీ డీల్, అంటే జనరల్ లైఫ్లో కానీ సొసైటీ క్వశ్చన్స్ కానీ ఆర్ ఈవెన్ ఇన్ ద సెన్స్ ఆఫ్ లైక్ ఎకనామిక్స్, పాలిటీ, ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ టు రైట్ దాట్ ఎగ్జామ్. అంటే రిజల్ట్ గురించి ఐ డెంట్ క్లియర్ దాట్ ఎగ్జామ్, ఓకే. బట్ డ్యూరింగ్ that exam I was able to enjoy that exam. ఓకే. So that was my experience. ఓకే. ఈ అటెంప్ట్స్లో మీరు నేర్చుకున్నది ఏంటి అంటారు? అంటే ఎవ్రీ అటెంప్ట్కి డిఫరెంట్ క్వశ్చన్స్ కానివ్వండి, ప్యాటర్న్స్ కానివ్వండి, రీసెంట్లీ కూడా మనకు ప్యాటర్న్ పద్ధతి అనేది మారుతూ ఉంటుందా? స్ట్రాటజీస్ మారుతుంటాయా యూపీఎస్సీవి? సో ఎగ్జామ్ స్టైల్స్ అనేవి చాలా మారాయి ఇన్ ద పాస్ట్ 5 years. యా. I will say that అంటే ఇప్పుడు 22 paper, 23 paper are not similar at all. 23 and 24 also not similar. 24, 25 and 26 are entirely different. సో ఐ థింక్ దాట్ ఒక పర్టికులర్ స్ట్రాటజీ అంటే ఇన్ని క్వశ్చన్స్ ఈ సబ్జెక్ట్లో, ఇన్ని క్వశ్చన్స్ ఈ సబ్జెక్ట్లో అని చేసేటట్టు యూపీఎస్సీ ఈజ్ నాట్ గివింగ్ పేపర్స్. ఓకే. నౌ ద ఎగ్జామ్ ఈజ్ రిక్వైరింగ్ మోర్ కాంప్రిహెన్సివ్ ప్రిపరేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 25లో ఇఫ్ ఐ రిమెంబర్ ఆర్ట్ అండ్ కల్చర్ వాజ్ కంపారిటివ్లీ ఈజియర్ యాజ్ కంపేర్ టు 24. ఓకే. బట్ ఇన్ 26 ఐ బిలీవ్ దాట్ హిస్టరీ వాజ్ ఆన్ ద టఫర్ సైడ్. సో నా ఒపీనియన్లో ఏ పేపర్లో అయినా వీ షుడ్ బి ఐడెంటిఫైయింగ్ అవర్ స్ట్రెంగ్స్ అండ్ వీ షుడ్ ప్లే టు ఇట్ అండ్ రెడ్యూస్ ఆర్ నెగటివ్స్ ఇన్ ద వీకర్ ఏరియాస్. ఓకే. సో ఆ స్ట్రాటజీనే ఉండాలి అండ్ వీ షుడ్ హ్యావ్ ఎ స్ట్రాటజీ. అది అన్ని ఏరియాస్లో అప్లై అయ్యేటట్టు ఉండాలి. ఒకవేళ పేపర్ ఇఫ్ ఇట్స్ నాట్ లైక్ ద జనరల్ పేపర్ అండ్ ఇట్స్ డిఫరెంట్ యాజ్ కంపేర్ టు ఎక్స్పెక్టెడ్, దెన్ ఆల్సో ద స్ట్రాటజీ షుడ్ బీ ఫంక్షనింగ్. సో ఆ విధంగా ప్లాన్ చేసుకోవడం ఈజ్ అ బెటర్ ఐడియా ఐ థింక్. ఒక యూపీఎస్సీ టాపర్గా ఇప్పుడు మా ఆస్పిరెంట్స్కి మీరు ఏం చెప్తారు? అంటే ఒక సీరియస్ ఆస్పిరెంట్, నాకు యూపీఎస్సీ గోల్ తప్ప ఇంకా వేరే అచీవ్మెంట్ లేని వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఏ విధంగా చదివితే మీలాగా టాపర్ అవుతారు అనేది ఒక్కసారి మాకు ఆస్పిరెంట్స్కి. సో ఫస్ట్లీ అంటే లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ చాలా మెటీరియల్స్ కంటే ఫోకస్ ఆన్ ఎ సింగులర్ మెటీరియల్ అండ్ దాన్ని ఎక్కువ కాంప్రిహెన్సివ్గా చేయాలి. అండ్ ద గేమ్ ఈజ్ మోర్ అబౌట్ రివిజన్స్ రాదర్ దాన్ మోర్ అండ్ మోర్ కంటెంట్. ఒక టాపిక్ మీద ఒక 3-4 గుడ్ పాయింట్స్ అండ్ 3-4 డేటా పాయింట్స్ విత్ సమ్ అడిషనల్ వాల్యూ అడిషన్ పెట్టుకొని అది ఎక్కువ రివైజ్ చేయడం చాలా బెటర్ రాదర్ దాన్ హ్యావింగ్ 20 డిఫరెంట్ డేటా పాయింట్స్, 20 డిఫరెంట్ పాయింట్స్. సో హ్యావింగ్ ఎ షార్ట్ నోట్స్ అండ్ రివైజింగ్ ఇట్ అగైన్ అండ్ అగైన్ అండ్ ఆల్సో ఏబుల్ టు డీల్ విత్ ద స్ట్రెస్ ఇన్ ద ఎగ్జామ్ హాల్స్. ఆ రెసిలియన్స్ కానీ పర్సిస్టెన్స్ కానీ ఇట్స్ నెసెసరీ ఇన్ ఎగ్జామ్ హాల్స్. So these are the necessary qualities I would say. And I also believe that anybody can be can clear civil services. ఎనీబడి కెన్. Yes. మీరు అనుకున్నంత ఈజీ కాదు సార్. వీళ్ళ యొక్క టైం టేబుల్ ఎలా ఉండాలంటారు సార్? అంటే ఎన్ని అవర్డ్స్ చదవచ్చు, ఎలాంటి టాపిక్స్ ముందు క్లియర్ చేసుకోవాలి, వీళ్ళ యొక్క స్టడీ మెటీరియల్ ఏ విధంగా ఉండాలి, అంటే కనిపించిన బుక్కల్లా కొనుక్కోకుండా సో వీళ్ళు ఎలాంటి బుక్స్ కలెక్ట్ చేసుకొని డైలీ ఒక కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలా, లేదు సమ్ పర్టికులర్ సబ్జెక్ట్సే ఉంటాయి, హిస్టరీ మీద ఫోకస్ చేయాలా, ఇట్లాంటి వాళ్ళకి యాజ్ ఎ టాపర్గా మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి టైం టేబుల్ వచ్చేసి ఐ విల్ సే దాట్ సమ్ అమౌంట్ షుడ్ బీ ఫర్ పర్సనల్ టైం. అంటే లైక్ ఫర్ ఎక్సర్సైజ్ ఆర్ ఫర్ వాకింగ్ ఆర్ ఎనీ హాబీస్ దట్ పర్సన్ మైట్ హ్యావ్. అది కాకుండా రిమైనింగ్ 10 hours, ఓకే, అట్లీస్ట్ 10 hours ఐ వుడ్ సే ప్రిపరేషన్లో ఉండాలి. సో ఆ ప్రిపరేషన్లో సబ్జెక్ట్స్ అనేవి ఇట్స్ ఏ పర్సనల్ మ్యాటర్. వాళ్ళు ఎలా అయినా అంటే కొన్ని సబ్జెక్ట్స్ సమ్ పీపుల్ ఆర్ స్ట్రాంగ్, దాంట్లో తక్కువ టైం పెట్టుకోవచ్చు. ఆర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ హీఈస్ నాట్ దట్ గుడ్ ఇన్ సీసాట్లో ఎక్కువ ఎఫర్ట్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ అ పర్సన్ హూ ఈజ్ గుడ్ ఇన్ సీసాట్ బట్ జిఎస్లో అంత పర్టికులర్ హిస్టరీలో అంత బాగా చేయట్లేదు. సో షీ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ దాట్. సో ఈ 2 సిచ్యువేషన్స్లో ఇండివిజువల్ స్ట్రెంగ్స్ ప్రకారం ప్లాన్ చేసుకోవాలి. బట్ అమౌంట్ ఆఫ్ టైమ్ షుడ్ బి గ్రేటర్ దెన్ 10 hours ఇన్ మై ఒపీనియన్. ఓకే. అండ్ సెకండ్లీ వచ్చేసి రిగార్డింగ్ ద స్టడీ మెటీరియల్, బేసిక్స్ షుడ్ బి ఫ్రమ్ ఎన్సీఆర్టీస్. ఓకే. ఎన్సీఆర్టీస్ అండ్ రిఫరెన్స్ బుక్స్ ఆర్ మ్యాండేటరీ. ఓకే. కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్స్ ఇట్స్ అప్ టు పీపుల్స్ ప్రిఫరెన్సెస్, బట్ ఇన్ మై ఒపీనియన్ నేనైతే ఎన్సీఆర్టీస్ అండ్ రిఫరెన్స్ బుక్స్ ఆర్ మోర్ బెటర్. ఓకే. అండ్ కరెంట్ అఫైర్స్కి దేర్ ఆర్ కంపైలేషన్స్, ఎగ్జామ్ ముందు రివిజన్కి ఎక్కువ బెటర్ అవుతాయి. బట్ జనరల్ డైలీ న్యూస్ పేపర్, ఎనీ గుడ్ న్యూస్ పేపర్
తీసుకొని దాని నుంచి డేటా చేసుకోవడం కానీ దాని నుంచి ఎక్కువ రివైజ్ చేసుకోవడం కానీ ఈజ్ మోర్ బెటర్. ఓకే. అండ్ ఆల్సో టాపర్స్ నోట్స్ ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. సో అది కూడా దోస్ ఆర్ వెరీ గుడ్ సోర్సెస్ ఆఫ్ కంటెంట్. సో అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఆస్పిరెంట్స్ కంపల్సరీ కోచింగ్ తీసుకోవాలా లేదా పర్సనల్గా ప్రిపేర్ అవ్వాలా? ఇది ఒక పెద్ద క్వశ్చన్. యాజ్ ఏ టాపర్గా మీరు చెప్పండి. సో నేను పర్టికులర్గా కోచింగ్ అంటే ఫౌండేషనల్ కోర్స్ అలా ఏం చేయలేదు. ఓకే. I had done most of my basic stuff from static and reference books. గ్రేట్. But I'll say that okavela if some subjects are not good, having somebody to explain it or discuss cheyadaniki questions, it might help. So I believe it is a personal choice. ఒకవేళ కోచింగ్ హెల్ప్ అవుతుంది అనుకుంటే తీసుకోవచ్చు, లేదు అనుకుంటే అవసరం లేదు. బట్ ఆల్సో కమింగ్ టు టెస్ట్ సిరీస్ రాసి ఒకరు ఎవాల్యుయేట్ చేసి దాని మీద ఫీడ్బ్యాక్ ఇవ్వడం ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఐ థింక్. ఓకే. సో బికాజ్ ఒక పర్సన్ వాళ్ళ ఫాల్స్ వేరే వాళ్ళు చెప్తే తప్ప వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకోవడానికి టైం పడుతుంది. ఫర్ దాట్ రీజన్ సో హ్యావింగ్ ఎ మెంటర్ టు ఐడెంటిఫై ద ఫాల్స్ ఇన్ యూర్ ఆన్సర్ రైటింగ్ అండ్ జనరల్ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ టు బెటర్ యూటిలైజ్ ద టైమ్ అండ్ రిసోర్సెస్ సరిగ్గా వాడుకోవడానికి, ఐ విల్ సే దాట్ మేబీ కోచింగ్ మైట్ హెల్ప్. బట్ రిగార్డింగ్ కంటెంట్ ఐ విల్ సే దాట్ సొంతంగా చేసుకోవడమే ఈజ్ బెటర్. దిస్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్ ఆన్ ద టాపిక్. ఓకే. సో డిపెండింగ్ అపాన్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళకి సబ్జెక్ట్ని బట్టి మీరు కోచింగ్ తీసుకోవడమా లేదా పర్సనల్ అనేది డిపెండింగ్ అపాన్ దేర్ ఓన్ చాయిస్. ఎస్. సీరియస్గా ఆస్పిరెంట్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క ఇష్టాలను సాక్రిఫైస్ చేయడం అవసరం అంటారా? ఐ బిలీవ్ దట్ బ్యాలెన్స్ ఈస్ నెసెసరీ. యా. అంటే డైలీ 10 hours or 12 hours చదవడం విల్ సాక్రిఫైస్ సమ్ ఆఫ్ ద పర్సనల్ కంఫర్ట్స్. సో అంటే జనరల్గా మేబీ లెట్స్ అజ్యూమ్ దాట్ గోయింగ్ టు మూవీస్ ఆర్ లిజనింగ్ టు మ్యూజిక్ ఆర్ ఎనీ అదర్ హాబీ, అది డైలీ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇట్ హ్యాస్ బీన్ 4 hours ఇస్తున్నాం అనుకోండి, ప్రిపరేషన్ అంత ఫ్రీడమ్ ఉండదు. సో ఇట్ హ్యాస్ టు బి సాక్రిఫైస్డ్. బట్ ఎట్ ద సేమ్ టైం కంప్లీట్లీ జీరో చేసుకోవాల్సిన అవసరం లేదు. మేబీ 1 hour or 1.5 hours కెన్ బీ హెల్ప్ఫుల్. సో ఐ విల్ సే దాట్ ఇట్స్ బ్యాలెన్స్. అంటే ఒక పర్టికులర్ డెడ్ లైన్ పెట్టుకొని ఒక పర్టికులర్ టార్గెట్ పెట్టుకొని ఇఫ్ ద టార్గెట్ అండ్ డెడ్ లైన్ ఆర్ బీయింగ్ మెట్, రిమైనింగ్ పర్సనల్ టైమ్ ఈజ్ అప్ టు ద పర్సన్స్ చాయిస్. వాళ్ళు ఎలా వాడుకోవాలి అనుకుంటే దే కెన్ యూజ్ ఇట్ ఇన్ దేర్ మేనర్. బట్ యూపీఎస్సీ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో జనరల్గా పర్సనల్ టైమ్ అనేది ఇట్ విల్ బి రెడ్యూస్డ్ ఆటోమేటికలీ. బట్ యా ఇట్ షుడ్ బి బ్యాలెన్స్డ్ యాజ్ పర్ ద పర్సన్ కన్వీనియన్స్. ఓకే. మీ హాబీస్ అంటే ఏం చెప్తారు? సో I like to go for long walks. లాంగ్ వాక్. I like meditation ఓకే. and I like listening to music. ఓ సూపర్. So these are the recent hobbies that I have. And sports ఆడతాను బట్ రీసెంట్లీ నాట్ దాట్ మచ్. ఓకే. బాగా ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఆస్పిరెంట్స్ కానివ్వండి, ప్రిపరేషన్ అయ్యే ఎవరైనా కానీ, గ్రూప్స్ ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు కానివ్వండి, స్ట్రెస్కి బాగా గురైనప్పుడు వాళ్ళు ఈ స్ట్రెస్ నుంచి బయటపడడానికి ఏమైనా టిప్స్ చెప్తారా? సో నా పర్సెప్షన్లో స్ట్రెస్ అనేది మనం పెట్టుకునే ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ కాకపోవడం లీడ్స్ టు స్ట్రెస్. సో ఇప్పుడు వెన్ వీ హ్యావ్ ఎస్ పర్టికులర్ గోల్, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దట్ మెయిన్స్ ఒక టెస్ట్లో 100 పైన రావాలి అనుకున్నాం అండ్ ద స్కోర్ దట్ వీ గాటన్ వాస్ 70. సో ఇప్పుడు దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఆర్ లైక్ టైంకి పేపర్ కంప్లీట్ అవ్వకపోవడం ఆర్ ఆన్సర్స్ సరిగా రాకపోవడం అండ్ దాట్ లీడ్స్ టు స్ట్రెస్. బట్ ఇఫ్ వీ కెన్ బ్రేక్ ఇట్ డౌన్, అంటే 3 hours ఎందుకు రాయట్లేదు, ఈజ్ ఇట్ రైటింగ్ ప్రాబ్లమ్, ఈజ్ ఇట్ కంటెంట్ ప్రాబ్లమ్, ఈజ్ ఇట్ నాట్ అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్, అవి అండర్స్టాండ్ చేసుకొని ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు యాక్ట్ ఆన్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ, దాంట్లో లెట్స్ అజ్యూమ్ 5 సాల్వ్ చేయగలిగినా కానీ ద స్ట్రెస్ విల్ రెడ్యూస్. సో స్ట్రెస్ రెడ్యూస్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఆన్ ఇట్. ఓకే. సో పర్టికులర్గా ఈ పర్టికులర్ టాపిక్ మీద ఇఫ్ వీఆర్ స్ట్రెస్డ్ వీ హ్యావ్ టు టేక్ సమ్ యాక్షన్ ఆర్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద రియాలిటీ దాట్ దీంట్లో ఇది సిచ్యువేషన్ ఇలా ఉంది అండ్ ఇట్ విల్ రిక్వైర్ టైమ్ టు వర్క్ ఆన్ ఇట్. ఓకే. సో ఇట్ రిక్వైర్స్ రూత్లెస్ ఇంట్రోస్పెక్షన్. మన గురించి మనకి వీ హ్యావ్ టు హ్యావ్ 100% క్లారిటీ ఆన్ థింగ్స్, నాట్ ఎగ్జాక్ట్లీ 100%, మేబీ అట్లీస్ట్ 80 to 90% ఆఫ్ క్లారిటీ దట్ ఐఎమ్ గుడ్ ఇన్ దిస్, ఐఎమ్ బ్యాడ్ ఇన్ దిస్. ఓకే. సో ఆ అండర్స్టాండింగ్ ఉండి ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు వర్క్ ఆన్ అవర్ వీక్నెసెస్ అండ్ బిల్డ్ ఆన్ అవర్ స్ట్రెంగ్స్, స్ట్రెస్ విల్ రెడ్యూస్. అదర్ దాన్ దిస్ ఇప్పుడు జనరల్ వాకింగ్ ఆర్ మెడిటేషన్ ఆర్ టాకింగ్ టు ఫ్రెండ్స్ ఆర్ డిస్కసింగ్ విత్ పియర్స్, దే విల్ బీ ఇన్ ద సిమిలర్ సిచ్యువేషన్ కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది అండ్ దాట్ కన్వర్జేషన్ అండ్ ద ప్లాన్ ఫార్వర్డ్ జనరలీ హెల్ప్స్. ఓకే. సో ఫస్ట్ అటెంప్ట్ మీరు చేసినప్పుడు ఇట్స్
లెసన్. అండ్ సెకండ్ అటెంప్ట్‌లో కూడా మీరు గోల్ రీచ్ అవ్వలేదు. అండ్ మీరు ఎప్పుడు సీరియస్‌గా తీసుకున్నారు? So for me, my 23 attempt was the first proper attempt that I given. ఓకే. And ఆ ఇయర్ నేను మెయిన్స్ క్లియర్ అవ్వలేదు. ఓకే. So that was the first failure that I think was most difficult in my journey. ఓకే. But that year forest interview దాకా వెళ్ళాను. So Oh. that was motivating to me, and forest final గా I was not able to clear it with 3 or 4 marks. So ఆ కాన్ఫిడెన్స్ బూస్ట్ ఉండే. And then in 24 I got into railway management service, and then this year I'm expecting hopefully IAS. So ఓకే. సో, అప్పుడు అక్కడ వరకెళ్ళి మీరు రీచ్ అవ్వలేనప్పుడు మీ యొక్క మెంటల్ స్ట్రెస్ ఎలా ఉండేదప్పుడు? అంటే ఎలా ఓవర్‌కమ్ అయ్యారు? ఎందుకు ఇలా జరిగింది అని ఫీల్ అయ్యారా? లేదు, ఐ కెన్ డూ ఇట్ అని అనుకోని మోటివేట్ చేసుకొని మీరు ముందుకెళ్ళడం జరిగిందా? So for me, that attempt was a, అంటే after any failure, Yeah. any person requires time to digest it and దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది. But with my 23 failure, I understood that okay, నేను జిఎస్ అనుకున్నంత బాగా అవ్వలేదు, హ్మ్. అండ్ మ్యాథ్స్ నేను అనుకున్నంత బాగా అవ్వలేదు. సో దే మైట్ బి ఇష్యూస్ దేర్. సో అది వర్క్ చేస్తే ఇట్ మైట్ బి సాల్వబుల్ అని అనుకున్నాను. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఫారెస్ట్ అప్పుడు రిజల్ట్ రావడం వల్ల I got little validation that okay, whatever prep I did, completely it's not in the wrong direction. Something is good in that. So we have to find the little wins in the Yeah, yeah. preparation. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాక్లో మార్క్స్ మంచిగా వచ్చాయి, ఆర్ ఒక మాక్లో లైక్ ఏ పర్సన్ సెడ్ దాట్ యూ ఆర్ రైటింగ్ వెరీ గుడ్ ఆన్సర్స్, ఆర్ ఒక ఆన్సర్ ఈజ్ మనకి వీ నో దాట్ ఎక్సెప్షనల్గా రాసాం ఈ ఆన్సర్ అని. సో దీస్ లిటిల్ విన్స్ షుడ్ బి సెలబ్రేటెడ్. ఓకే. అండ్ వన్స్ వీ అండర్స్టాండ్ దాట్ దీస్ ఆర్ అవర్ స్ట్రెంగ్స్, దెన్ ద గేమ్ గెట్స్ ఎ లిటిల్ ఈజియర్. బికాస్ యూపీఎస్సి ఎగ్జామ్ అనేది కంప్లీట్లీ ఇట్ రిక్వైర్స్ ఏ కంప్లీట్ అండర్స్టాండింగ్, ఐ వుడ్ సే. మన స్ట్రెంగ్స్ మనకి ఐడియా లేనప్పుడు దాట్ 9 ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9 పేపర్స్ రాయాలి. దాంట్లో 5 పేపర్స్ ఒకటేసారి రాస్తాము, అండ్ 4 పేపర్స్ మళ్ళీ రాస్తాం. అండ్ ఆ 5 పేపర్స్ అనేవి దే హ్యాపెన్ ఇన్ అ స్ట్రెచ్ ఆఫ్ 3 days. మనకి మన స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఐడియా లేనివి దాట్ అమౌంట్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెస్ అండ్ మెంటల్ స్ట్రెస్ హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది. హ్మ్. సో ఫర్ దాట్ రీజన్ వీ హ్యావ్ టు బీ ఇంట్రోస్పెక్టింగ్ అవర్ సెల్స్, అండ్ ఏవైతే మనకి వీక్నెసెస్ ఉన్నాయో వీ నీడ్ టు యాక్ట్ ఆన్ ఇట్. ఓకే. సో, ఆఫ్టర్ ఇంటర్వ్యూ క్రాక్ చేసేటప్పుడు వాళ్ళు ఎలాంటి క్వెషన్స్ మిమ్మల్ని అడిగారు? ఎలా ఉండే? మీరు అప్పుడు ఎళ్ళినప్పుడు ఆ నర్వస్ ఎలా ఉంటది అసలు అక్కడ వాతావరణం? అంటే మనం మాక్ చూస్తుంటాం. డైరెక్ట్ ఇప్పుడు వీడియోస్ మనకు రిలీజ్ కావు. సో, మాక్ ఇంటర్వ్యూస్ అనేది జరుగుతుంటాయి. నిజంగా మీరు అక్కడికెళ్ళినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఎలా ఉంది లోపల? అవన్నీ మీ ఎక్స్‌పీరియన్స్ మాతో ఒకసారి. సో నా ఇంటర్వ్యూ వచ్చేసి ఇట్ వాస్ ద లాస్ట్ డే ఆఫ్ ద ఇంటర్వ్యూ షెడ్యూల్. ఓకే. సో 27th February రోజు జరిగింది నా ఇంటర్వ్యూ. ఓకే. అండ్ వీ వర్ ద లాస్ట్ పీపుల్. మేము వెళ్తున్న బ్యాచ్ మార్నింగ్ బ్యాచ్, వీ ఆర్ ద లాస్ట్ పీపుల్ టు గివ్ ఇంటర్వ్యూస్. ఓకే. సో మార్నింగ్ వెన్ వీ వెంట్ టు ద ఇంటర్వ్యూ, వీ వర్ వెయిటింగ్ మా ఛాన్స్ వచ్చేంత వరకు. సో ఐ వెంట్ టు ద బోర్డ్ అండ్ మా ఇంటర్వ్యూ స్టార్ట్ అయింది. అండ్ మై క్వశ్చన్స్ వర్ మోస్ట్లీ ఆన్ ఫారెన్ పాలసీ. ఓకే. అండ్ నేను వరంగల్ నుంచి, సో వరంగల్ మీద క్వశ్చన్స్ ఉండే. అండ్ ఐ వాజ్ అన్ ఎడిటర్ ఆఫ్ ఎ న్యూస్ పేపర్ ఇన్ మై కాలేజ్. ఓకే. So there were questions on like literature, and there were questions on again foreign policy, and there were questions on like Telangana growth since bifurcation. So most of the questions నాకు ఈ డైరెక్షన్లోనే జరిగిండే. ఓకే. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మార్క్స్లో ఉన్న అట్మాస్ఫియర్ అండ్ ఫైనల్ అట్మాస్ఫియర్ ఈస్ వెరీ డిఫరెంట్. ఓకే. సో ద స్ట్రెస్ విల్ బి ఎ లిటిల్ హయ్యర్, హ్మ్. బట్ ద panel is more cordial. ఓకే. They want us to answer better. They will be more conversationalist ఉంటుంది rather than interrogation. ఓకే. So it's a pleasant experience to have. It is one of the unique experiences that a person can have with respect to UPSC preparation. ఎంతమంది ప్యానెల్ మెంబర్స్ ఉంటారు లోపల మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి? So there are 5 members. 5 మెంబర్స్. ఒక చైర్మన్ ఉంటారు, అండ్ రిమైనింగ్ 4 members will be the panelists. ఓకే. రాదర్ దెన్ ఏ క్వెషన్ అయినా వాళ్ళు అడగడానికి పర్టిక్యులర్ అనేది ఏం లేదు. ఈ 5 మెంబర్స్ ఏదైనా క్వెషన్ మిమ్మల్ని అడుగుతారు. Yes. మీ ఇంటర్వ్యూ అలా జరిగింది. సో, మనకి అప్పుడే రిజల్ట్ ఉంటుందా? లేదు తర్వాత చెప్తారా? So జనరల్గా ఇంటర్వ్యూస్ goes on for 3-4 months. 3-4 మంత్స్. అండ్ లాస్ట్ ఇంటర్వ్యూ తర్వాత ఇట్ కమ్స్ ఇన్ అరౌండ్ 5 to 6 days. సో ఫర్ మీ ఇట్ వాస్ 5 to 6 days బిఫోర్ రిజల్ట్. ఓకే. బట్ జనరల్గా
ముందే ఇంటర్వ్యూ అయిపోయే వాళ్ళు దే హ్యావ్ టు వెయిట్ అంటిల్ ఆఫ్టర్ ద ఫైనల్ ఇంటర్వ్యూ గోస్. ఓకే. సో, మనకి తర్వాత రిలీజ్ చేయడం జరుగుతది సెలెక్టెడ్ మెంబర్స్‌ని. సో, అప్పుడు మీరు సెలెక్ట్ అయ్యాను అని తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారసలు? సో ఫస్ట్లీ ఇంతకుముందు చెప్పినట్టే ఐ వాజ్ రియలీ గ్రేట్ఫుల్ యాహ్! బికాస్ దిస్ లాంగ్ జర్నీ మెనీ పీపుల్ నాకు సపోర్ట్ చేసి ఉండే డ్యూరింగ్ మై ప్రిపరేషన్, be it my friends, be it my parents, be it my brother. So I was really grateful for all of them. And secondly, there was an amount of relief that okay, the journey is done. యాహ్! So these are the major two emotions at point of time. ఇట్స్ ఎ వెరీ బిగ్ ఎమోషనల్ టైమ్ కదా అప్పుడు. అంటే ఆ జర్నీ అనేది అనుకున్నంత కానీ బట్ అచీవ్ చేశాక మీరు ఇట్స్ ఎ బిగ్ రిలీఫ్ ఫర్ యూ అండ్ ఆల్సో యువర్ పేరెంట్స్. సో, మీ యొక్క మొత్తం జర్నీలో మీరు స్ట్రగుల్ చేసిన పార్ట్ అంటే ఎప్పుడు అని అంటే ఏం చెప్తారు? So particularly I will say that 2022 prelims or 22 January నుంచి 23 December వరకు. So because అక్కడ I was not understanding how my preparation was going. I was not understanding what to focus on. సో అది నాకు ఫిగర్ అవుట్ చేయడానికి చాలా టైం పట్టింది అండ్ ఇట్ రిక్వైర్డ్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ యాజ్ కంపేర్ టు ద ప్రీవియస్ ఇయర్స్. అండ్ 23 నాది మెయిన్స్ అవ్వలేదు. సో దాట్ స్ట్రెస్ ఆల్సో యాడెడ్ టు ఇట్. ఓకే. సో ఓవరాల్ ఐ విల్ సే దట్ దీస్ 1-2 years ఐ విల్ సే. మీ యొక్క ప్రిపరేషన్‌లో ఫెయిల్యూర్ చూసారు. సో, ఇక చాలు ఇంక నేను చెయ్యలేను అన్న సందర్భం ఎప్పుడైనా మీకు అనిపించిందా? సో ఆఫ్టర్ ఎవ్రీ ఫెయిలియర్ ఆ థాట్ అనేది ఐ థింక్ ఇట్స్ న్యాచురల్. సో ఆఫ్టర్ ఎవ్రీ అటెంప్ట్ మన బెస్ట్ ఇచ్చేసాము, ఇంతకంటే ఇవ్వలేము అన్న థాట్ ఇట్స్ న్యాచురల్. బట్ ఆఫ్టర్ గివింగ్ ఇట్ సమ్ టైమ్ ఆర్ ఆలోచించి ఈజ్ ఈజ్ రియల్లీ ద బెస్ట్ ఐ కెన్ గివ్ వాట్ దెన్ అంటే లైక్ నేను నిజంగా నో ఇష్యూస్ ప్రిపరేషన్ టైంలో డిడ్ ఐ రియల్లీ నాట్ లీవ్ ఎనీథింగ్ ఎల్స్. సో వన్స్ ఐ థింక్ దాట్ నాకు ఐ కెన్ ఫైండ్ అట్లీస్ట్ 3 or 4 things దట్ ఐ నో దాట్ ఇది బాగా జరగలేదు, ఇట్ కెన్ బి ఇంప్రూవ్డ్. అవి అనిపించినప్పుడు I can make a plan that okay, this time this will not happen. So avi ఆలోచించి once I make the plan, then I know that okay, at least it will be better than this year. ఓకే. ఎంత ఇంప్రూవ్ అయ్యిద్ది అనేది we don't know, but at least it will be better than this year and hopefully that should be enough. So that was my focus. Okay. So it will అంటే ఆపేద్దాము అన్న థాట్ రావడం ఇట్స్ I think after every failure it's common. యాహ్! But eventually after giving it some time I'll always be able to bounce. ఓకే. ఇట్స్ ఒక కాస్త టైం ఇచ్చేసి మళ్ళీ కమ్ బ్యాక్. యూపీఎస్సీ ప్రిపరేషన్‌లో సార్ మీ డైలీ రొటీన్ ఎలా ఉండేది? అంటే ఏ టైంకి మీ యొక్క డే స్టార్ట్ అయ్యేది? అంటే ఏం చెప్తారు? సో నేను 6:30కి అలా లేచి ఐ యూస్ టు గో ఫర్ ఎ వాక్ యాహ్! అండ్ దెన్ బై 8:30 ఐ విల్ స్టార్ట్ మై ప్రిపరేషన్ అండ్ 8:30 to 12:30 ఈజ్ వన్ స్లాట్ ఓకే. అండ్ 12:30 to 2 ఈజ్ మై బ్రేక్ అండ్ 2 to 5 ఈజ్ అనదర్ బ్రేక్ ఫర్ మీ and 5 to 6, 7 is a break. 2 to 5 is another slot. I'm sorry. 2 to Okay. 5 is another slot. 5 to 7 is a break and 7 to 10 మళ్ళీ చదవడం and 10 తర్వాత again break. ఓకే. So that was my schedule generally. జనరల్ షెడ్యూల్. ఎన్‌సీఈఆర్‌టీస్ మీకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి అంటారు? సో ఎన్సీఆర్టీస్ కంఫర్టబుల్ లాంగ్వేజ్ టు అండర్స్టాండ్లో ఉంటుంది అండ్ ఎన్సీఆర్టీస్ ఆల్సో కవర్ ద బేసిక్స్ ఫర్ ఒక లేమెన్ అండర్స్టాండ్ చేసుకునేటట్టు కంఫర్టబుల్ ఉంటుంది. అది కాకుండా దే ఆల్సో బిల్డ్ ఆన్ ఇట్. ఫస్ట్ బేసిక్ స్టార్ట్ చేస్తారు, దెన్ దే బిల్డ్ ఆన్ ఇట్ అండ్ దెన్ దే స్లోలీ ఇంక్రీజ్ ద డెప్త్. అండ్ యూపీఎస్సీ ఐ బిలీవ్ దాట్ దే ఫోకస్ మచ్ ఆన్ ఎన్సీఆర్టీస్. సో ఎగ్జామ్ పరంగా కూడా ఎన్సీఆర్టీస్ ఆర్ ఎ గుడ్ సోర్స్ అని అనుకుంటాను. ఓకే. యాజ్ ఏ ర్యాంకర్గా కరెంట్ అఫైర్స్ కోసం మీరు ఏ సోర్స్‌ని వాడారు ఎక్కువ? సో ప్రిలిమ్స్ టు మెయిన్స్ మధ్యలో మేము మీ అండ్ ఫ్రెండ్ వీ యూస్ టు రీడ్ కరెంట్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ పేపర్స్ నుంచి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఇంపార్టెంట్ డేటా వీ యూస్ టు రైట్ ఇన్ ఎ డాక్యుమెంట్ ఓకే. అండ్ ఆ డాక్యుమెంట్ వీ యూస్ టు రివైజ్ బిఫోర్ ద ఎగ్జామ్. సో కరెంట్ అఫైర్స్కి అలా చేసాము. అండ్ బిఫోర్ మెయిన్స్ విజన్ వాళ్ళది మెయిన్స్ 365 అని ఒక డాక్యుమెంట్ ఉంటుంది. సో వాటిలో పర్టికులర్లీ GS3 టాపిక్స్ దాన్ని కొద్ది కాంప్రహెన్సివ్గా చదివాము. And for prelims, I did PT 365. Okay. And there's a 12 hours video of Target UPSC marathon, current affairs marathon. It is also good. So, these two sources generally వాడుతూ ఉంది. ఓకే.
నోట్స్ ప్రిపరేషన్ ఎలా చేసుకునేవారు మీరు? సో ఫర్ మీ నాకు నోట్స్ ఎలా ఉండాలి అని అనుకున్నాను అని అంటే విత్ దట్ డ్యూరింగ్ ఎగ్జామ్ టైం రివిజన్కి అంత టైం ఉండదు. ఓకే. సో లిమిటెడ్ టైంలో ఎక్కువ రివైజ్ చేసుకోవడానికి కంఫర్టబుల్ ఉండేటట్టు సమ్ డేటా పాయింట్స్, ఏదైనా టాపిక్కి సమ్ డేటా పాయింట్స్, సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్, సమ్ కేస్ స్టడీస్ అండ్ సమ్ ఎగ్జాంపుల్స్. సో అలా చాలా మినిమల్ పెట్టుకుందాం అనేది అనుకుని ఉండాను. ఓకే. బట్ అంత మినిమల్ ఫ్రమ్ ద బిగినింగ్ స్టార్ట్ అవ్వలేదు. సో ఐ డిడ్ ఏ లార్జ్ నోట్స్ ఫర్ ఎవ్రీ టాపిక్ కాంప్రహెన్సివ్గా చేశాను. అండ్ ఆఫ్టర్ దాట్ విత్ ఎవ్రీ రివిజన్ దాన్ని షార్టెన్ చేస్తూ వచ్చాను. ఓకే. సో ఆఫ్టర్ రివిజన్ ఇట్ మైట్ బికమ్ హాఫ్ అండ్ దెన్ ఇంకో రివిజన్ తర్వాత మళ్ళీ ఇంకా హాఫ్ అవుతుంది. సో ఈవెన్చువల్లీ ఐ రిమెంబర్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ కెన్ అండ్ గుర్తు పెట్టుకోలేనివి ఐ విల్ రైట్ ఇట్ అండ్ ఐ విల్ రివైజ్ ఇట్ బిఫోర్ ది ఎగ్జామ్. ఓకే. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్‌కి మీ స్ట్రాటజీ అంటే ఏం చెప్తారు? సో నాకు పర్టికులర్లీ మెయిన్స్లో టైం మేనేజ్మెంట్ ఇష్యూ ఉండేది. ఓకే. సో పేపర్ కంప్లీట్ చేయడం ఇన్ ద రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ టైం వాజ్ ఎ ప్రైమరీ ఇష్యూ. సో నేను దాన్ని ఐ సాల్వ్డ్ ఇట్ with writing as many papers as possible. So daily night I used to take 1 hour or 1.5 hour and practice చేసేది. ఏదైనా ర్యాండమ్ టాపిక్ కాపీ తీసుకొని ఐ యూస్ టు రైట్ ఆన్సర్స్ అండ్ ఐ యూస్ టు చెక్ మై ఆన్సర్స్ విత్ దేర్ ఆన్సర్స్. ఓకే. సో ఎంత డిఫరెన్స్ ఉంది అని. సో ఆన్ ద బేస్ ఆఫ్ దాట్ వాళ్ళు ఎలా రాస్తున్నాను, నేను ఎలా రాస్తున్నాను అండ్ టైం ఎలా అవుతుంది, ఎలా అవ్వట్లేదు, ఐ హ్యావ్ ఏ ప్రాపర్ మెజర్మెంట్ ఆఫ్ నేను ఎలా రాస్తున్నాను అని. అండ్ దాట్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ బికాజ్ యాజ్ టైమ్ వెంట్ బై నేను ఇనిషియల్గా 7 minutesలో అసలు ఆన్సర్ రాయలేకపోయినా అట్లీస్ట్ బై ద టైమ్ మెయిన్స్ కమ్స్ ఆ 7 minutesలో టాపర్స్లా కాకపోయినా కానీ డీసెంట్ ఆన్సర్ రాయగలను అన్న కాన్ఫిడెన్స్ కోసం అని రాశాను. ఓకే. అండ్ ఐ బిలీవ్ దాట్ వాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మై జర్నీ. అండ్ మెయిన్స్లో కంటెంట్ ఒక లెవెల్ దాకే పనిచేస్తుంది. ఆఫ్టర్ దాట్ ఇట్స్ ఆల్ ఆన్సర్ రైటింగ్. ఓకే. సో ఈ మాక్ టెస్ట్లో ఎంతవరకు ఉపయోగపడతాయి మన ప్రాక్టీస్లో? సో మాక్ టెస్ట్ రాయడం అనేది అబ్సల్యూట్లీ ఎసెన్షియల్. ఓకే. బట్ రాయడము అండ్ ఎవాల్యుయేట్ చేసుకోవడం అండ్ మార్క్స్ చూసుకొని మర్చిపోవడం అనేది ఇట్స్ నాట్ ద రైట్ స్ట్రాటజీ. మార్క్స్ రాసాక వీ షుడ్ ఆల్సో ఎవాల్యుయేట్ అవర్ ఓన్ ఆన్సర్ షీట్స్ టు అండర్స్టాండ్ లైక్ వేర్ వీఆర్ లాగింగ్. బికాస్ ఎగ్జామ్ హాల్లో మనకి ఒకలా అనిపించినా కానీ ఆఫ్టర్ దాట్ ఇన్ ఆర్ ఫ్రీ టైమ్ ఇఫ్ యూ సీ దట్ క్వశ్చన్ అగైన్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ రావచ్చు. ఆర్ వీల్ అండర్స్టాండ్ దట్ ఓకే ఇక్కడ నేను తప్పు చేస్తున్నాను, ఓకే దిస్ ఈస్ వర్కింగ్ అవుట్, దిస్ ఇస్ నాట్ వర్కింగ్ అవుట్. ఆ ఇన్సైట్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. బికాస్ ఒకవేళ ఎగ్జామ్ రాసి వీఆర్ నాట్ అండర్స్టాండింగ్ ఫ్రమ్ ద మిస్టేక్స్ ఆఫ్ ఇట్, ప్రతి ఎగ్జామ్లో అదే అవుతుంది అండ్ దేర్ ఇస్ నో ఇంప్రూవ్మెంట్. అదర్వైజ్ ఒకవేళ టెస్ట్ తక్కువ రాసిన, ఒక టెస్ట్ రాసాక దాంట్లో ఇది మిస్టేక్స్ ఉన్నాయి, ఇది వర్కౌట్ అవుతుంది, ఇది కావట్లేదు అని అనలైజ్ చేసుకుంటే బై ద 4th టెస్ట్ విల్ బి ఫార్ బెటర్ ఆఫ్ దాన్ ఫస్ట్ టెస్ట్ రాసిన దానికంటే. సో మాక్ టెస్ట్ ఆర్ ఇంపార్టెంట్ బట్ ఎవాల్యుయేషన్ బై అవర్ ఓన్ సెల్స్ అండ్ అండర్స్టాండింగ్ ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. యూపీఎస్సీ ఇంటర్వ్యూలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన ప్రశ్న అంటే ఏం చెప్తారు? సో నాకు ఐ వాజ్ ఎన్ ఎడిటర్ ఇన్ మై కాలేజ్. ఓకే. సో ద ప్యానలిస్ట్ దే ఆస్క్డ్ మీ అబౌట్ ఇంగ్లీష్ లిటరేచర్. ఓకే. అండ్ ఐ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ మచ్. సో ఆ క్వశ్చన్స్ నేను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాను. సో దోస్ ఆర్ మై టఫ్ క్వశ్చన్స్. ఓకే. ఇంగ్లీష్ లిటరేచర్లో మీ ఇంటర్వ్యూలో తెలియదు అని చెప్పిన సందర్భం ఉందా? ఇంటర్వ్యూలో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ 30 questions, అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ దెమ్ తెలియదు అని చెప్తాం. ఓకే. Until and unless we know definitely that this is the answer. ఓకే. Generally most of the questions we don't know. And in my opinion తెలియదు అని చెప్పడం is also a skill. ఓకే. So in the interview if you don't know it's తెలియదు అని చెప్పడమే కరెక్ట్. వేరే నెగటివ్ ఏం ఉండదు. తెలియకపోతే తెలియదు అని చెప్పడం ఇట్స్ బెటర్. ఎస్. ఓకే. బికాస్ తెలియదు అని చెప్పి ఒకవేళ తెలియకపోయినా కానీ ఇఫ్ యూ ట్రై టు ఆన్సర్ ఇట్ వీ డోంట్ ఆన్సర్ ఇట్ వెల్. ఎలాగూ ఆన్సర్ బాగా రాదు. అవును. అండ్ ఐ ఆల్సో డోంట్ థింక్ ఇట్స్ ద రైట్ థింగ్ టు డూ. ఇట్స్ గ్రేట్. ఇంటర్వ్యూలో కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి అని అంటే ఏం చెప్తారు? సో ఇట్స్ క్వైట్ నర్వస్, కంపల్సరీ నర్వస్గా ఉంటుంది. బట్ మనం కాన్ఫిడెంట్ లెవెల్ పెంచుకోవాలి అని అంటే అక్కడ వరకు వెళ్ళిన వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో యూపీఎస్సీ ఇట్స్ అబౌట్ అండర్స్టాండింగ్ వన్ సెల్ఫ్. ఓకే. సో ఇంటర్వ్యూ కూడా మన స్ట్రెంగ్స్ ఏంటో మనకు అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు అండ్ దీస్ ఆర్ మై వీక్నెసెస్ అని తెలుసుకున్నప్పుడు విల్ కమ్ టు దిస్ కంక్లూషన్ దట్ ఓకే వీ హ్యావ్ డన్ ఎవ్రీథింగ్ దట్ వీ కెన్. అండ్ ఆ ఫ్యాక్ట్ ఆర్ ఆ నాలెడ్జ్ వీ హ్యావ్ డన్ వాట్ ఎవర్ వీ కెన్ అనేది ఇట్స్ ఎ వెరీ ఇట్ గివ్స్ హై కాన్ఫిడెన్స్ బికాస్ వీ నో దట్ ఓకే వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ మోర్ దాన్ దిస్. సో okay, this is how it's gonna go and I'm gonna do my best. Okay. So for that reason
I believe that understanding oneself and giving mocks and preparing oneself are very good confidence boosters. ఓకే. ఈ న్యూస్ పేపర్స్ మీ యొక్క ప్రిపరేషన్‌కి ఎలా ఉపయోగపడ్డాయి అంటారు? So firstly, newspapers, they provide context. ఓకే. For example, UPSC lo if there is some question and if there is some context అంటే న్యూస్‌పేపర్స్ లో there is some news regarding to it, హ్మ్. we can understand where the question is coming from. అంటే Okay. ఓకే ఇలా అడిగి ఉండొచ్చు ఏమో. హ్మ్. హ్మ్. సో ఇన్ దాట్ సెన్స్ ఆ క్వశ్చన్ అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది అండ్ ఇట్ సేవ్స్ టైం. ఓకే. And secondly, with respect to newspapers, one, it provides data and case studies. హ్మ్. సో అవి ఆన్సర్ రైటింగ్లో ఇంట్రొడక్షన్లో కావచ్చు, బాడీలో కావచ్చు, ఆర్ కంక్లూషన్లో కావచ్చు, దే కెన్ యాడ్ వాల్యూ టు ఇట్. అండ్ థర్డ్లీ వచ్చేసి దే ఆర్ అడిషన్స్ టు స్టాటిక్ నోట్స్. ఓకే. సో విత్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అజ్యూమ్ దాట్ ఒక రీసెంట్ టాపిక్ వచ్చింది. లెట్స్ అజ్యూమ్ దట్ ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ అయ్యాయి ఇన్ సో అండ్ సో ఏరియా, అండ్ లెట్స్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్. హ్మ్. సో వన్స్ వీ అది చదివినప్పుడు న్యూస్ పేపర్లో వీ విల్ ఆల్సో రిమెంబర్ ఆల్ ద స్టాటిక్ పార్ట్స్ ఆఫ్ హరప్ప. ఓకే. సో ఒక రకమైన రివిజన్ కూడా అవుతుంది. ఓకే. అండ్ వన్స్ వీ రీడ్ హరప్ప అగైన్ హ్మ్. ఇది గుర్తొస్తుంది. ఓహ్! సో ఇంటర్లింకింగ్ అయిపోతూ ఉంటుంది. సో ఫర్ దాట్ రీజన్ న్యూస్ పేపర్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఐ విల్ సే. గ్రేట్. ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు అవసరం అంటారు ఈ యొక్క ప్రిపరేషన్‌లో? వాళ్ళ యొక్క మెయిన్ మోటివేషన్ మనకు చాలా అవసరం. మన టైం, మన ఏజ్, వాటెవర్ ఇట్ మే బి మనల్ని గుర్తు చేస్తూ ఉంటది. మనం పేరెంట్స్ నుంచి వినకపోయినా మనం ఔట్‌సైడర్స్ నుంచి మనం చాలా సాక్రిఫైసెస్, టైమ్ అండ్ ఎఫర్ట్ అన్నీ పెట్టి మనం ఈ యొక్క ప్రిపరేషన్‌లోకి దిగుతాం. బట్ అదర్ సైడ్స్ బయట నుంచి మనకు సొసైటీ నుంచి చాలా వినబడుతుంటాయి. సో అట్లాంటి టైంలో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది మీకు? సో ఫస్ట్లీ వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను వేరే కెరీర్ చాయిసెస్ గురించి మాట్లాడలేదు. యాహ్! సో అండ్ దాట్ వాస్ వెరీ లిబరేటింగ్ టు మీ. సెకండ్లీ, విత్ రెస్పెక్ట్ టు మై ప్రిపరేషన్, దే వర్ ఆల్వేస్ వెరీ సపోర్టివ్. ఓకే. అంటే ఇఫ్ ఐ వాంటెడ్ టు గో స్టడీ ఇన్ ఢిల్లీ, దే విల్ సపోర్ట్ మీ త్రూ దాట్. ఇఫ్ ఐ Okay. వాంటెడ్ టు స్టడీ ఇన్ హైదరాబాద్, దే విల్ సపోర్ట్ మీ త్రూ దాట్. ఆర్ నేను ఓకే ఐ వాంట్ టు పర్స్యూ ఫారెస్ట్ సర్వీస్, దే విల్ సపోర్ట్ మీ. సో వాళ్ళు దే గేవ్ మీ దట్ ఫ్రీడమ్ టు చూస్ ఓకే. whether I want whatever I want to do. They understood that okay, I'll be doing it for my best. So ఆ ఫ్రీడమ్ ఉండడం వల్ల that support system gave me that confidence to try again and again. సో మీ మీద నమ్మకం అనుకోవచ్చా మీ పేరెంట్స్‌కి? Yes, maybe. 100%. ఇట్స్ గ్రేట్ థింగ్. యూపీఎస్సీ ప్రారంభించాలనుకునే ఆస్పిరెంట్స్‌కి మీరిచ్చే సలహా అంటే ఏం చెప్తారు? So UPSC journey is a enriching experience. ఓకే. 9 ఎగ్జామ్స్ మెయిన్స్లో రాయడం కానీ, ఆర్ ప్రిలిమ్స్ ఫేస్ చేయడం కానీ, ఆర్ ఇంటర్వ్యూ ఫేస్ చేయడం కానీ, ఇట్ ఆల్ యాడ్స్ ఏ సర్టెన్ అమౌంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ మన గురించి కావచ్చు, సొసైటీ గురించి కావచ్చు, ఆర్ జనరల్ ఎనీ అదర్ జనరల్ స్టడీస్ గురించి కావచ్చు. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ పర్స్యూట్ ఐ బిలీవ్ టు బీ హ్యావింగ్. సో ఇఫ్ ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ సివిల్ సర్వీసెస్ అండ్ ఇఫ్ దే వాంట్ టు ట్రై ఫర్ ఇట్ అండ్ డౌట్ ఉంది ప్రిపరేషన్లో అవుతుందా లేదా అనేది, even though it might be possible or it might not be possible, the preparation is a noble pursuit. So మన బెస్ట్ మన ప్రిపరేషన్లో ఇచ్చి అండ్ మనము ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు పుల్ అప్ త్రూ ఇట్ అండ్ డూ ఆర్ బెస్ట్ ఇన్ ద ఎగ్జామ్స్, ఐ థింక్ దాట్ షుడ్ బి ఇట్ సెల్ఫ్ అన్ అవార్డ్ ఇన్ ఇట్ సెల్ఫ్. యాహ్! బట్ ఆల్సో the preparation is very sacrificing. It requires a lot of resilience and persistence. So everybody should understand the sacrifices that one has to make in UPSC preparation. And once we made up our mind, then anybody can crack civil services. యాహ్! తెలుగు మీడియం స్టూడెంట్స్ ఈ యూపీఎస్సీ క్రాక్ చేయొచ్చు అంటారా? యాజ్ మీ ఒపీనియన్‌గా. ఎస్ అండి, అది క్లియర్ చేయొచ్చు తెలుగు మీడియం చదివి కూడా. కానీ బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి అనుకుంటా కదా అక్కడ? అవసరం లేదండి. అంటే అవసరం లేదు. ఇప్పుడు ఓకే. మెయిన్స్ తెలుగు మీడియంలో రాసి హ్మ్. క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారు ఈ ఇయర్. హ్మ్. సో ఇట్ ఈస్ డూయబుల్, బట్ దే మస్ట్ ఆల్సో బిలీవ్ దాట్ ఇంకొద్ది సపోర్ట్ సిస్టమ్ ఉంటే హ్మ్. many people who have been in Telugu medium, they can come into civil Forward. services and ఇంకా బెటర్ అవుట్రీచ్ ఉండొచ్చు అని. ఓకే.
సో మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అక్కడ మన ప్యానెల్‌లో? ఇంగ్లీష్‌లోనే అడుగుతారా? తెలుగులో? అంటే వాళ్ళు అడుగుతారా మనల్ని మీ కంఫర్ట్ ఏ లాంగ్వేజ్ అనేసి? ఆహ్, వాళ్ళు మనము ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు వీ కెన్ చూజ్ ఎ లాంగ్వేజ్. ఓకే. ఓకే. సో, ఇంగ్లీష్ చూజ్ చేసుకునే వాళ్ళు ఇంగ్లీష్ చూజ్ చేసుకుంటారు. ఆర్ ఇఫ్ ఐ చూజ్ ఎనీ అదర్ లాంగ్వేజ్, హ్మ్. ఇన్ మై లిమిటెడ్ నాలెడ్జ్ ఐ బిలీవ్ థాట్ దే మైట్ అలాట్ ఎ ట్రాన్స్‌లేటర్ ఇన్ ద ప్యానెల్ ఐ థింక్. ఓకే. మీరు అట్లాంటిది ఏమైనా ఫేస్ చేసారా? అంటే మీరు ఓన్లీ ఇంగ్లీష్‌లోనే మీ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. యాహ్! నేను ఫ్రమ్ మై ప్రిపరేషన్ ఐ హావ్ బీన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం. సో, ఓకే. నేను ఇంగ్లీషే ప్రిఫర్ చేశాను. ఓకే. సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ నుంచి మనల్ని ఈ ప్రిపరేషన్ వైపు సాగాలంటే ఏం చెప్తారు? సో, పర్టిక్యులర్‌లీ రైట్ నౌ క కంటెంట్ అనేది చాలా రకాలుగా వస్తుంది. హ్మ్. దెర్ ఈస్ కంటెంట్ ఫ్రమ్ యూట్యూబ్ దట్ కెన్ బి బెటర్ యూజ్డ్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఓకే. సో, ఐ బిలీవ్ దట్ ఇట్ హ్యాస్ టు బీ ఏమంటారు ఫిల్టర్ ఉండాలి. వేర్ వీ కెన్ ఐడెంటిఫై వాట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ అవర్ ప్రిప్ అండ్ వాట్ ఈస్ నాట్. ఓకే. సో, పర్సనల్ టైమ్‌లో సోషల్ మీడియా కెన్ బి యూజ్డ్ యాస్ పర్ ద పర్సనల్ కన్వీనియన్స్. But preparation time low, it has to be limited because we only have limited hours and we have a limited time before the exam. So exam time low, I believe that social media utilization should be balanced with the preparation. If it is helping the preparation, it's good. If it is helping the personal well-being, it is also good. But the both should be balanced so that the exam doesn't get disturbed, because that is the goal that we are having right now. ఓకే. కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వెషన్స్. ఒక మంచి బుక్ అంటే ఏం చెప్తారు? So, for my forest interview, I read Man Eaters of Kumaon యాహ్! by Jim Corbett. It is a different perspective on man eaters, Okay. and I really enjoyed that book. ఒక ఐఏఎస్ ఆఫీసర్ నేమ్. S.R. Sankaran sir. ఓకే. యువర్ ఫేవరెట్. Yes, ma'am. మీ జీవితాన్ని మార్చిన ఒక కోట్ అంటే ఏం చెప్తారు? Some things are better learnt in calm and some in storm. సూపర్. సూపర్. యూపీఎస్సీని ఒక్క పదంలో చెప్పాలంటే ఏం చెప్తారు? Resilience. గ్రేట్. ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిన తర్వాత 123rd ర్యాంక్ వచ్చిన తర్వాత మీ లైఫ్‌లో ఏం మారిందంటారు? So, నేను ప్రతి ఇయర్ రిజల్ట్ వచ్చాక I was preparing for the next attempt. ఓకే. This year నాకు అవసరం రాలేదు. So, one thing that changed is that. ఓకే. And apart from that, I don't think much has changed. I have more free time right now, and I'm keeping more time on my hobbies. ఓకే. ఎంటర్‌టైన్‌మెంట్ సైడ్ ఏం వెళ్ళాలనుకోవట్లేరా? ఇన్ని ఇయర్స్ నుంచి మీరు కష్టపడ్డారు. సో వాట్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఏం చెప్తారు? So for me, entertainment or free time ante, it's about trips. ట్రిప్స్. I ఓకే. want to go to new places. ఓకే. I want to meet new people. హ్మ్. So it's a different experiences that I want to have. ఓకే. ఇట్స్ ఎ So డివోషనల్ ట్రిప్ ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ ట్రిప్? I think I'm fine with both. బోత్. Devotional is fine, or వాట్ ఎవర్ ఇట్ మే బి. యూ వాంట్ టు ఎక్స్‌ప్లోర్ ద వరల్డ్. yes. యాజ్ ఎ ఐఏఎస్ ఆఫీసర్‌గా మీ మొదటి ప్రాధాన్యతనంటే ఏం చెప్తారు? It's about establishing the mandate ఓకే. of the civil services. Civil services are the trustees of the people. So, utilizing the existing resources for improving the people's day-to-day life and improving the governance. ఓకే. Our mandate established చేయడం, I believe that it is the primary focus. ఓకే. ఆఫ్టర్ 10 ఇయర్స్ తర్వాత తరుణ్ తేజ్ గారిని పబ్లిక్ ఎలా గుర్తుంచుకోవాలి అని మీరు అనుకుంటున్నారు? సో, నేను ఏ ఏరియాస్లో అయితే వర్క్ చేశానో, ఐ ఐ వాంట్ టు బి నోన్ హ్మ్. that he made a change or he made an impact in the lives of the people that where he worked. Or if I have the opportunity, or if I can bring an impact throughout the very large area, then that will be much more to my goal. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ తరుణ్ తేజ్ గారు. వీఆర్ వెరీ గ్లాడ్ అండ్ ఆల్సో వెరీ ప్రివిలేజ్డ్ మీ యొక్క ఇంటర్వ్యూ తీసుకోవడం. ఇట్స్ ఎ గ్రేట్ హానర్. అండ్ మీ యొక్క ఎక్స్పీరియన్స్, ఈ జర్నీ, మీ స్ట్రగుల్స్, మీ యొక్క ఫ్యామిలీ డీటెయిల్స్, ఓవరాల్గా రాబోయే ఆస్పిరెంట్స్కి కూడా మీ యొక్క మోటివేషనల్ ఎవ్రీథింగ్, ఈ యొక్క మోటివేషన్ ఇచ్చినందుకు వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు పల్లవి ఎడ్యుకేషనల్ ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. Thank you for having me, and I'm honored to be part of this program.